Hi guys, welcome back to my channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకున్నా. And it's been so long, I think like 2 months అయ్యి ఉంటుందేమో నేను vlog పెట్టి. So it's been 2 months నేనైతే vlog పెట్టి యూట్యూబ్ లో. సో డ్యూ టు దాట్ నేనైతే ఆఫీస్కి వెళ్ళడం వల్ల అండ్ నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. అదే కారణం, దానివల్లే నేనైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు. సో బట్ అదైతే ఎన్ని రోజులు ఉండదు కదా. సో ట్రావెలింగ్ వెళ్ళకుండా అయితే మనం ఖచ్చితంగా ఉండలేం. సో ట్రావెలింగ్ స్టార్ట్స్ అగైన్. బట్ ఈసారి అయితే సోలోగా కాదు, కపుల్ ట్రావెలింగ్ అండ్ కపుల్ వ్లాగ్. సో నేను నా వైఫ్ ఇక్కడ నుంచి అయితే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే నేను టు ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నాం వయా ఫ్లైట్. సో నైట్ 8:25కి ఫ్లైట్. ఈరోజు అయితే ఇట్స్ 8:30 AM ఇన్ ద మార్నింగ్. ఈరోజు నేను ఆఫీస్ వర్క్ ఉంది. సో ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి లైక్ 2 o'clock అలాగ వచ్చి స్టార్ట్ అయిపోతాం. సో టు ద ఎయిర్పోర్ట్ అండ్ ద ఫస్ట్ టైం హాయ్ చెప్పే. సో మాడు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకనే కొంచెం టైం పడుతుంది. సో టు ద ఎయిర్పోర్ట్ అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ like 6:30 PM in the evening. ఎలా ఫీల్ అవుతున్నావు? Excited? Yeah, for the first time. For the first time in the airport and flight లో కూడా. సో ఇక్కడ నుంచి అయితే మాకు బోర్డింగ్ వచ్చేసి 7:40కి బోర్డింగ్. లగేజ్ అంతా ఫస్ట్ చెక్ ఇన్ చేసి దాని తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవచ్చు. పాపం చాలా తంటాలు పడుతుంది. గుద్దేస్తున్నావు ఎందుకు? సో ఆల్ డన్, సెక్యూరిటీ చెక్ మొత్తం బ్యాగ్ అన్ని చెక్ ఇన్ చేస్తాం. అండ్ గేట్ నెంబర్ 4 పైకే. ఎంత హ్యాపీగా ఉన్నావు? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుక? అబ్బా, somewhat excited. ఓకే, మళ్ళీ చెప్పు. సో ఇట్స్ టైమ్ ఫర్ బోర్డింగ్. 7:40 కన్నారు, బట్ 8 o'clock బోర్డింగ్. సో సక్సెస్ఫుల్లీ 11:10కి అయితే ల్యాండ్ అయిపోయాం ఢిల్లీలో. అండ్ బ్యాగేజ్ కలెక్షన్ అట్ బెల్ట్ నెంబర్ 6. దాట్స్ వెళ్దాం. ఇదైతే పాడగంజ్ ఏరియా అండ్ ఈ హోటల్ ఉంటాం, హోటల్ షెల్టన్. అండ్ టోటల్ ఫుల్ ఆఫ్ ఫాగ్ ఢిల్లీ మొత్తం. అండ్ ఇది ఒక బిజియెస్ట్ ఏరియా అండ్ హోటల్స్ కూడా చాలా చీప్ రేట్లో దొరుకుతాయి ఈ ఏరియాలో. లదాఖ్ నుంచి వచ్చినప్పుడు ఏదైతే హోటల్లో ఉన్నాం సేమ్ అదే హోటల్లో ఉన్నాం. ఎందుకంటే ఈ హోటల్ రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ నెక్స్ట్ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 400 meters వెళ్తే రైల్వే స్టేషన్, అక్కడ నుంచి మెట్రో. సో ఈజీ యాక్సెస్ ఉంటుందని. లెట్స్ స్టార్ట్. ఇట్స్ టైమ్ అరౌండ్ like 9:40 AM ఇన్ ద మార్నింగ్. అండ్ ఇప్పుడైతే అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తున్నాం. Day 1 ఎక్స్ప్లోరింగ్. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతాం. సో ఫస్ట్ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తా. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. ఎక్సైటెడ్? మా హోటల్ పక్కనే రెస్టారెంట్ ఉంది, 2 plain దోశ. సో హోటల్ పక్కనే రెస్టారెంట్ ఉంటే ఒక ప్లస్ పాయింట్. హ్యాపీగా పక్క వచ్చి తినేసి ఇక్కడ డైరెక్ట్గా ఇంకా మెట్రో స్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అనదర్ ప్లేన్ దోశ వస్తుంది. లెట్స్ స్టార్ట్. అండ్ టెంపరేచర్ వచ్చేసి 13 degrees అవుట్ సైడ్. చలి అయితే బాగా ఉందమ్మా. ఇప్పుడైతే ఇంకా అక్షర్ధామ్ స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ తినేసాం. 70 rupees ఒక ప్లేన్ దోశ. మన సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇక్కడ కొంచెం రేట్ పెట్టాలి. మన జస్ట్ వైజాగ్లో కూడా like 60 rupees 50 rupees అలాగే ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఇక్కడైతే ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోస్ అండ్ రిక్షాస్ చాలా ఉంటాయి. బట్ అది 100 rupees తీసుకుంటాడు ఇక్కడ నుంచి టు రైల్వే స్టేషన్. బట్ రైల్వే స్టేషన్ వాక్ వచ్చేసి like 5 to 10 minutes వాక్ అంతే. సో వాక్ చేయడం బెటర్ ఆ 100 rupeesకి ఇచ్చేదానికన్నా. సో ఇదంతా అయితే పాడగంజ్ ఏరియా. సో ఇదైతే కొంచెం బిజియెస్ట్ ఏరియా. సో చాలా మంది తిరుగుతాయి, చాలా షాప్స్ ఉంటాయి.
బట్ ఏంటంటే ఈ ఏరియాలోని మనకి హోటల్స్ అనేది చాలా చీప్గా దొరుకుతాయి. సో అందుకే మ్యాక్సిమం ఇక్కడ ఉండడం ప్రిఫర్ చేస్తారు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే, దాని నుంచి ఇంకేం లేదు. అక్షర్ధామ్కి వెళ్ళాలంటే ఎల్లో లైన్ నుంచి రాజీవ్ చౌక్కి వెళ్ళాలి, అక్కడ నుంచి అక్షర్ధామ్. ఎక్కడి నుంచి ఇచ్చే నుంచి ఎగ్జిట్ అయ్యి అక్షర్ధామ్కి వెళ్ళాలంటే ఈ స్టేజ్ నుంచి వెళ్ళాలి ఆఫ్టర్ మెట్రో ఎగ్జిట్. సో గేట్ నెంబర్ 1. సో మెట్రో నుంచి బయటకు వచ్చాక మనకి అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక 800 మీటర్సే. కావాలంటే వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదు మనం ఏమైనా ఆటోస్ కావాలంటే ఒక 20 రూపీస్ అలా తీసుకుంటారు. బట్ చాలా దగ్గర మెట్రో నుంచి వాక్ చేయడం అనేది బెస్ట్. వెనకాతల ఫాగ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. నేమ్ అండ్ లాస్ట్ అంటే 6:30 ఇంకా లాస్ట్. అండ్ ఎవ్రీ మండే క్లోజ్డ్. అక్షర్ధామ్ ట్యూస్డే టు సండే వరకే ఉంటుంది. సో ఎవరైనా అక్షర్ధామ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మండే అయితే ప్లాన్ పెట్టుకోవద్దు, మండే విల్ బీ క్లోజ్డ్ టిల్ ట్యూస్డే టు సండే వరకే ఉంటుంది. అది మార్నింగ్ 10 AM to 6:30 PM. మెట్రో అక్కడ నుంచి ఇలాగొస్తే ఇదే టెంపుల్ అక్షర్ధామ్. ఇది ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్. సో స్వామినారాయణ్ అక్షర్ధామ్ మందిర్. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా వైఫ్ వస్తున్నాను. లాస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు నేను రాలేదు, ఓన్లీ ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ చూసాం. బట్ ఈసారి మాత్రం ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసేయాలి పక్కా. చలి. ఈ ఐటమ్స్ అయితే మనకి టెంపుల్ లోపలికి ఎలా ఉండదు, ఫ్రంట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అక్కడ మనం డిపాజిట్ చేసాడు. సో లోపల అయితే ఒక క్లాక్ రూమ్ టైప్ ఉంటుంది రూమ్. దాంట్లోనే మన ఎలక్ట్రానిక్ డివైజెస్ మొత్తం అన్ని సబ్మిట్ చేసేయాలి. సో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు అన్నారు, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు. బట్ ఎలక్ట్రానిక్ డివైజెస్, అంబ్రెల్లా, ఫుడ్, పవర్ బ్యాంక్స్, కెమెరా, ల్యాప్టాప్స్ అలాంటివన్నీ క్లాక్ రూమ్ లో డిపాజిట్ చేసేయాలి. సో దేర్ యు గో, అక్షర్ధామ్ మందిర్. ఇంకా జస్ట్ ఇది ఎంట్రన్స్ అంతే, అక్కడ ఉంది కదా. సో అది టెంపుల్ మొత్తం. ఇక్కడైతే ఇలాంటి ఒక టోకెన్ ఇస్తారు. సో దీంట్లో మన డీటెయిల్స్ రాయమంటారు. ఇటు సైడ్ మొత్తం మన డీటెయిల్స్ రాసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడైతే మొత్తం ఏవి ఎలా ఉండవు. అండ్ నెక్స్ట్ లోపల టెంపుల్ స్ట్రక్చర్ కానీ లేకపోతే మార్బుల్, మొత్తం మార్బుల్ ఉంది. అండ్ నెక్స్ట్ పింక్ స్టోన్ అది చేయడం మాత్రం చాలా బాగుంది. జస్ట్ డోంట్ మిస్ ఇట్. మొత్తం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంది, ఎగ్జిబిషన్లోని ఒక మూవీ టైప్ స్క్రీన్ అది అలా ఉంటుంది. అది చూడాలనుకుంటే మాత్రం అదొక అడల్ట్స్కి 250 రూపీస్. అండ్ నెక్స్ట్ వాటర్ షో కూడా ఉంటుంది. అండ్ అక్షర్ధామ్ టెంపుల్కి ఎవరైనా రావాలనుకుంటే లైక్ 3 o'clockకి అలా రండి, 3 to 4. అప్పుడైతే ఈవినింగ్ వాటర్ షో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైట్స్తో లిటప్ ఉంటుంది టెంపుల్ మొత్తం. మార్నింగ్ కూడా బాగానే ఉంది, బట్ నైట్ అయితే మాత్రం ఇంకా లైక్ 30 to 40% ఇంకా బాగుంటుంది బ్యూటిఫుల్గా. ఫస్ట్ థింగ్ మెట్రో వెళ్ళిపోదాం. మెట్రో యాక్సెస్ ఉంది కాబట్టి మెట్రో చూసుకొని దెన్ ఫుడ్, నెక్స్ట్ లోటస్ టెంపుల్. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. ఇంకేమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అవ్వచ్చు, చెప్పలేను. నీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందా అక్షర్ధామ్ టెంపుల్? అదొక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫోన్ అలౌ చేయకపోతేనే సో వీ కెన్ అన్నీ చూడగలం కదా పీస్ఫుల్గా. అండ్ టెంపుల్లో ఎక్స్ప్లెనేషన్, ప్రతిదానికి హిస్టరీ, అది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. దట్స్ మై ఎక్స్పీరియన్స్. డన్. సో మొబైల్స్ అలౌ చేయకపోవడం వల్ల అసలు లోపల ఏంటి అనేది బయట ఎవరికి తెలీదు. అలౌ చేసి ఉంటే మాత్రం యూట్యూబ్లో చూసేస్తాం. బట్ ఇది ఇక్కడికి వచ్చి చూడాల్సిన ప్లేస్. లంచ్ టైం హల్దీరామ్స్కి వచ్చాం. అండ్ రాజ్మా చావల్ అండ్ చోలే చావల్. సో మాకైతే ఇంకెక్కడ ఏం దొరకలేదు, హల్దీరామ్స్ ఒకటే దొరికింది తినడానికి. అందుకే సో ఏం తీసుకుంటానా, చోలేయా లేకపోతే ఫస్ట్ ట్రై చేయి, ఇది కూడా ట్రై చేయ, ఏది నచ్చింది. ఓకే, ఇప్పుడైతే లోటస్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. లైక్ ఓక్లా NSIC మెట్రో దగ్గర దిగి అక్కడ నుంచి ఒక 850 meters నడిస్తే లోటస్ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇట్స్ టైమ్ అరౌండ్ 2:50 PM ఇన్ ద ఈవినింగ్. లోటస్ టెంపుల్ కూడా మండే క్లోజ్డ్. ఈరోజు బై గాడ్స్ గ్రేస్ చూసి అవడం వల్ల మొత్తం లోటస్ టెంపుల్ అండ్ నెక్స్ట్ కుతుబ్ మినార్ కూడా ఇవాళ కవర్ చేసేస్తాం. అండ్ కుతుబ్ మినార్ నుంచి డైరెక్ట్ ఎల్లో లైన్
న్యూఢిల్లీకి వెళ్ళిపోతాం. అదైతే మాకు ఈజీ కొంచెం. సో ఇప్పుడైతే ఇప్పుడు లోటస్ టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకొని అటు కుతుబ్ మినార్ అండ్ రేపు ఏం చూడాలనేది ప్లాన్ ఉంది. ఇంకా అది డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాక చూద్దాం. దేర్ యు గో లోటస్ టెంపుల్. ఓహో చూడడానికి అయితే సూపర్ ఉంది. కిందకైతే ఎవరిని పంపించట్లేదు. ఇప్పుడే ఒకడు వెళ్ళాడు, ఆడ తిట్టుకుని పైకి పంపించాడు. సో మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడే అటు సైడ్ అక్కడి నుంచి షూస్ అన్ని ఇప్పేసి ఒక బ్యాగ్ ఇస్తారు. ఇలాంటి బ్యాగ్ అక్కడ ఉంటాయి. ఆ బ్యాగ్లో తీసుకొని ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి. సో దానికి ఏం కాస్ట్ అయితే నేను తీసుకోవాలి. సో అక్కడ డ్రాప్ చేసేస్తాం ఇటు సైడ్, అండ్ ఇటు సైడ్ అయితే మనం పికప్ చేసుకుంటాం మన షూస్. సో లోటస్ టెంపుల్ వాజ్ డన్. అండ్ ఇదైతే రిలీజియస్తో కానీ అలాంటి వాటి ఎవరితో సంబంధం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఏంటంటే లోపల లైక్ దేవుడు, గాడ్ ఆర్ గాడెసెస్ ఎవరు ఉంటారు, జస్ట్ ఫర్ పీస్ కోసం. జస్ట్ మనకి ఎంతసేపు అంటే అంతసేపు సైలెంట్గా ఉంటుంది. లోపలైతే చాలా సైలెంట్గా ఉంటుంది. చిన్న సౌండ్ చేస్తే ఫుల్ రీసౌండ్ వస్తుంది. సో సైలెంట్ అండ్ పీస్ కోసం లోటస్ టెంపుల్ అంటే. బట్ డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉంది. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ నేను కొంచెంసేపు ప్రేయర్ చేశాను. ఓకే. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అండ్ రిలీజియన్తో సంబంధం లేదు కాబట్టి ఎవరైనా విజిట్ చేయొచ్చు. ఒక స్మాల్ అండ్ సింపుల్ ప్లేస్ విజిట్ చేయడానికి. అండ్ మోర్ దెన్ ఇట్ ఈస్ అ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. అక్కడ మా ఆవిడే బాగా చెప్తుంది. ప్రెసెంట్ అయితే కుతుబ్ మినార్కి వచ్చాం. అండ్ ఇట్స్ 10 to 5 PM ఇన్ ద ఈవినింగ్. సో అక్కడ లోటస్ టెంపుల్ నుంచి హాస్కాస్ వచ్చి, హాస్కాస్ నుంచి మళ్ళీ ఎల్లో లైన్కి మారి కుతుబ్ మినార్కి వస్తాం. అండ్ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 20 రూపీస్ ఆటో. సో అక్కడి నుంచి నడాలంటే చాలా కష్టం, ఎందుకంటే 1.3 kilometers అలాగ ఉంటుంది. సో అక్కడి నుంచి ఆటో తీసుకుంటే 20 రూపీస్ పర్ హెడ్. సో హియర్ వి ఆర్ ఎట్ కుతుబ్ మినార్. ఇటు వెళ్ళాలి. ఏ షార్ట్ గ్లిమ్స్ ఆఫ్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్కి ఇండియన్స్కి అయితే మనకి క్యాష్ అయితే 40 ఆర్ ATM అండ్ డెబిట్ కార్డ్ అయితే 35. బట్ ఫారినర్స్కి అయితే 600 per person క్యాష్ అయితే. ATM ఆర్ డెబిట్ కార్డ్ 550. అండ్ ఇలాంటి ఒక 2 tokens ఇస్తారు కుతుబ్ మినార్ ఎంటర్ అవడానికి. 2 tokens. అక్కడ స్కానర్ ఉంటుంది. సో అక్కడ స్కాన్ చేస్తే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో బట్ నాకు ఇదైతే ఎప్పటికీ అర్థం అవ్వలేదు. క్యాష్ అయితే 40, ATM ఆన్లైన్ అయితే 35. నో ఐడియా. సో అటు సైడ్ అయితే ముఘల్ గార్డెన్, ముఘల్ మాస్క్ అండ్ ముఘల్ సరాయ్. అండ్ దేర్ యూ గో కుతుబ్ మినార్. సో అండ్ దేర్ యూ గో. ఇటు సైడ్ అయితే కుతుబ్ మినార్ అండ్ ఇటు సైడ్ అయితే కుతుబ్ మాస్క్. బాబా కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాము. బట్ ఒక స్మాల్ ఫాగీ వెదర్ అయితే ఉంది ఇక్కడ. ఈ స్ట్రక్చర్స్ ఆ టైంలో ఎలా కట్టారో కానీ బట్ ఎక్సలెంట్ అబ్బా. టోటల్ ఇక్కడ అంతా మొత్తం ఏన్షియంట్ థింగ్. కొన్ని అయితే పడిపోయి, కొన్ని బాగానే ఉన్నాయి. సో ఇటు సైడ్ కొన్ని పడిపోయి. అండ్ నెక్స్ట్ ఇవి కూడా, ఇది ఎలాగుండేది అటు సైడ్ కూడా అలాగే ఉండేది. బట్ అది ఎందుకో మొత్తం పోయింది అది. బట్ ఇదైతే చాలా బాగుంది చూడడానికి. సేమ్ మొత్తం రెడ్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ సేమ్ ఇదే షేప్స్ ఉంటాయి, ఇలాగుండి సేమ్ షేప్స్. బట్ సన్సెట్లో మాత్రం కుతుబ్ మినార్ చూడడానికి వావ్. ఏవే ప్లేసెస్ ఉన్నాయో మొత్తం రాసి ఉంది. అండ్ నెక్స్ట్ ఒక QR కోడ్ ఉంది కదా, ఇది స్కాన్ చేస్తే వైఫై ఎనేబుల్డ్. సో గైడెడ్ టూర్ మ్యాప్ ఉంటుంది కుతుబ్ మినార్. సో ఇది మొత్తం అయితే సమోసా అలా సబ్జీతో ఇస్తారు. సో సూపర్ ఉంటుంది. గ్రీన్ చట్నీ है आपके? हाँ ठीक है. सब्जी एंड ग्रीन चटनी.
ఓకే దెన్ బ్యాక్ టు రూమ్. డే 1 అయితే ఎండ్ అయిపోయింది. సో డే 1లో మాక్సిమం కొంచెం బాగానే కవర్ చేసాం. అక్షర్ధామ్ టెంపుల్, లోటస్ టెంపుల్ అండ్ కుతుబ్ మినార్. మెయిన్లీ నాకు అక్షర్ధామ్ టెంపుల్ చాలా నచ్చింది, ఆ స్ట్రక్చర్స్ అవన్నీ. నెక్స్ట్ లోటస్ టెంపుల్ అంటే లైక్ పీస్ఫుల్ కోసం వెళ్ళాలనుకుంటే లోటస్ టెంపుల్కి వెళ్ళచ్చు. స్ట్రక్చర్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొంత పీస్గా గడపాలి, ఒక 10 minutes ఉండాలి అంటే లోటస్ టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ కుతుబ్ మినార్ అంటే లైక్ ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్ చూడాలనుకుంటే కుతుబ్ మినార్. సో అది కొంచెం ఇక్కడ నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం లాంగ్ అవన్నీ, బట్ ఈ 3 ఒకేసారి కవర్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ అక్షర్ధామ్ వెళ్ళొచ్చు, అక్షర్ధామ్ నుంచి వయా మెట్రో లోటస్ టెంపుల్, అండ్ అక్కడ నుంచి కుతుబ్ మినార్. బట్ కుతుబ్ మినార్ నుంచి మళ్ళీ ఎల్లో లైన్ పడుకుని డైరెక్ట్గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేస్తాం. సో ఇవన్నీ ఒకటే లైన్లో ఉంటాయి, అందుకే ఒకటే డైలీలో కవర్ చేస్తాం. ఓకే గైస్, ఆఫ్టర్ చాలా లాంగ్ తర్వాత మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. Let's see how it comes, and okay then, bye bye, take care, and I'll see you in the next vlog.